ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ చూస్తుంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు ఉంటున్నాయి, ఎలా కాస్టింగ్ కౌచెస్ అవన్నీ, ఇవన్నీ అప్పుడు కూడా ఉండేవా మేడం? ఇంత లేదమ్మా. ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది కాబట్టి ఈ పబ్లిసిటీలు, ఈ అన్నెసెసరీ రూమర్స్, టాపిక్స్, కొంత నిజం ఉంది, లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నంత ఘోరంగా అసలు అప్పుడు లేనే లేదు. చాలా టీం వర్క్ చక్కగా చేసేవాళ్ళం. మేము అంతా కలిసి ఒక షూటింగ్ వెళితే అవుట్డోరు ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. మళ్ళీ అది ఆ షూటింగ్ అయిపోగానే వచ్చేటప్పుడు అంతా బాధపడేవాళ్ళం, అయ్యో పేకప్ అయిపోయిందా, షూటింగ్ అయిపోయిందా, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మనం అనేసి. అలా ఉండేది. కానీ ఈ సోకాల్డ్ ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు లేదు. సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీ జయలలిత గారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని అంటున్నారు. కొన్ని లక్షల మంది అన్నారు ఈ క్వశ్చన్. నేను కూడా అదే ఫీల్ మిమ్మల్ని సరిగా యూజ్ చేసుకోలేదని. దానికి నేనేం ఆన్సర్ ఇస్తాను? నన్ను ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు మీరని నేను అడగలేను కదా. వాళ్ళు ఆ స్టోరీ రాసేటప్పుడు జయలలిత ఈ క్యారెక్టర్ అని రాసేసి మనల్ని పిలుస్తారు. సరే, వాళ్ళు మనల్ని అభిమానంగా పిలుస్తున్నారు, గుర్తుపెట్టుకుని పిలుస్తున్నారు, వెళ్ళడమే. చాలామందిని అడిగా, మంచి తల్లి క్యారెక్టర్లు ఎందుకు ఇవ్వరండి, మరీ మెయిన్ లీడ్స్ అడగడం లేదు కదా, ఒక మంచి మదర్గా చూపించి. ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పేది, గిరిబాబు గారు, చలపతిరావు గారు, వీళ్ళందరూ అన్ని రేపులు చేసిన విలన్స్గా చేసి మంచి తండ్రులుగా వాళ్ళు మంచి స్థానం సంపాదించుకోలేదా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో. కానీ వాళ్ళందరినీ అలాగా ఇచ్చినప్పుడు ఆ లేడీస్ని ఎందుకు అలాగా ఎంకరేజ్ చేయరు అంటే, మమ్మల్ని ఆ పాత్రల్లో చూడరని వాళ్ళకి ఏమన్నా ఒక చిన్న అపోహతోట, లేకపోతే లేదు ఈ క్యారెక్టర్కే సూట్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తోట, ఏదైనా కానీ మనం ఇండస్ట్రీని క్వశ్చన్ చేయలేం, నన్ను ఎందుకు యూజ్ చేసుకోలేదని. అది వాళ్ళ తప్పే, నేనైతే వాళ్ళ తప్పే అంటాను. బ్లేమ్ చేయలేము, అంటే మిమ్మల్ని వాళ్ళు సరిగ్గా చూడలేకపోయారు. బ్లేమ్ చేయలేము కూడా. మన కృషి వెనకాల తగ్గ లక్ కూడా ఉండాలి, లక్ కూడా తోడవుతుంది. చూసినట్లయితే మీకు ఏది మైనస్ పాయింట్స్ అని చెప్పడానికి ఏమీ లేదు మేడం. మీలో డాన్స్కి డాన్స్ వచ్చు, మంచి క్లాసికల్ డాన్సర్, మంచిగా యాక్ట్ చేస్తారు. అయినా కూడా మీకు వ్యాంప్ క్యారెక్టర్స్ ఇచ్చి మీ కెరియర్ పరంగా వాళ్ళు కొంచెం మీకు మైనస్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. నేనైతే మైనస్ చేశారా, నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టిందా ఇండస్ట్రీ అనేది బేరీజ్ వేసుకుంటే, నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టి పోషించింది, దానికి నేను కృతజ్ఞతలు. మైనస్ అనే దాన్ని మైండ్లోకి రానియను. ఎందుకు మనం పాజిటివ్గానే అనుకోవాలి, నెగిటివ్ ఎందుకు అనుకుంటే. ఇప్పుడు అయిపోయింది మొత్తం. ఇంకా ఇండస్ట్రీ నన్ను పిలిచి ఆఫర్స్ ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెడితే, ఆ గతాన్ని గురించి తలుచుకుని ఆ నెగిటివ్ అనుకునే కంటే బాగుంది, మనకి ఏది ప్రాప్తమో అదే దొరికింది, మనకి ఏది కావాలో అదే ఇచ్చారు, అంతే. సో ఇప్పుడున్న జనరేషన్స్లో ఒక మంచి మదర్ క్యారెక్టర్ కానీ, సిస్టర్ క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు మేడం మీరు. సిస్టర్ క్యారెక్టర్స్ కానీ చేయాలని ఉంటే ఎవరితో చేయాలని ఉంది మీకు? అంటే అప్పుడు జనరేషన్స్లో పెద్ద పెద్ద లెజెండరీ యాక్టర్స్తోనే మీరు యాక్ట్ చేశారు. అంటే నాగార్జున కానీ, బాలకృష్ణ, చిరంజీవి, అందరితో చేశాను. ఇప్పుడు జనరేషన్ అందరూ బాగా చేస్తున్నారు. ఎవరితో ఇచ్చినా చేస్తా నేను, ఎవరికి అక్కగా ఇచ్చినా చేస్తా, ఎవరికి మదర్గా ఇచ్చినా చేస్తా. వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. పర్టికులర్ ఈ పర్సన్తోనే చేయాలి, ఈ హీరోతోనే చేయాలి అనేది ఏమీ లేదు. అందరూ కష్టపడుతున్నారు, ఇప్పుడు అన్ని అందరూ బాగా చేస్తున్నారు. చూసినప్పుడు అనుకుంటారే వీళ్ళు ఎందుకు మనకి ఇవ్వడం లేదు మంచి క్యారెక్టర్ అనేసి ఫీల్ అవుతా, అంతే. దీన్ని బట్టి ఏమర్థమైందంటే టాలెంట్ని గుర్తించరు అని అర్థమైంది మేడం నాకైతే. అంటే చాలా మంది ఇలాగే మిగిలిపోతున్నారు. నేను చెప్పాను కదా, టాలెంట్ని మాత్రం గుర్తిస్తే సరిపోదు, మనకి దానితో అదృష్టం కూడా కలిసి రావాలి. మనం చేసే క్యారెక్టర్ల మీద, మనం తినే బియ్యపు గింజ మీద ఎలాగ మన పేరు రాసి ఉంటుందో, మనం చేసే క్యారెక్టర్స్ మీద కూడా ఆ పాత్ర ఎవరు చేయాలనేది రాసి ఉంటుంది ఇట్లా. అందుకని అది మనం ఎంత శ్రమ పడినా నాకు ఇవ్వు అనేసి అది మనకి రాదు. మనం ఎక్కడో ఒక మూలన్నా కూడా మనం చేసే క్యారెక్టర్ అయితే వచ్చి మరీ పిలుచుకు వెళ్తారు, అదొకటి నమ్ముతాను.